హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్. ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నాను. విజయవాడలో ప్రీమియం రెస్టారెంట్ను ఈరోజైతే నేను పరిచయం చేయబోతున్నాను. ముఖ్యంగా ఫ్యామిలీస్ వచ్చి మంచి టేస్ట్ చూసి చిల్ అవ్వడానికి ఈ రెస్టారెంట్ అయితే మాత్రం పర్ఫెక్ట్ ప్లేస్. అంతేకాదు బయట ఊర్ల నుంచి విజయవాడ వచ్చి స్టే చేయాలనుకున్నా, మంచి ఫుడ్ తినాలనుకున్నా కానీ ఈ రెస్టారెంట్ అలాగే రూమ్స్ కూడా మంచి స్పాట్ అనమాట. అంతేకాదు ఏవైనా ఫంక్షన్స్ చేసుకోవాలన్నా కూడా మంచి బ్యాంకెట్ హాల్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. అదే విజయవాడ ఎన్కేపాడులో ఉన్నటువంటి హోటల్ లా కాసా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ హోటల్ లా కాసాలో ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది, ఆ రూమ్స్ ఎలా ఉన్నాయి చూసొద్దాం రండి. అసలు ఏంటండి ఈ లా కాసా ఏంటి? పేరు కొంచెం వెరైటీగా అనిపించింది. ముందు ఆ పేరు గురించి తెలుసుకోవాలనుకున్నాను, తర్వాత మీ హోటల్ గురించి తెలుసు. యాక్చువల్లీ అంటే కాసా అనేది ఒక ఫారెన్ లాంగ్వేజ్ లో ఇల్లు అని, ఇల్లు, హోమ్, మంచి హౌస్ అని. ఈ లా అనేది ఒక డిఫరెంట్ వర్డ్, దానికోసమని వెరైటీగా ఉంటుంది విజయవాడలో. ఇప్పుడు అన్ని ఇనిషియల్లు, ఇంటి పేర్లు లేదా వాళ్ళ పేర్లు, మనోళ్ళ పేర్లు అలా పెట్టుకుంటున్నారు. కానీ ఇది ఒక డిఫరెంట్ గా మంచి ఇల్లు అంటే మన ఇంట్లో ఎలా ఉంటది, మనకి ఈవెన్ మన పడుకునే బెడ్స్ కాడి నుండి, హాల్ కాడి నుండి, కిచెన్ లో మనం తినే ఫుడ్ కాడి నుండి ఎలా ఉంటుందో అలాగే అలాంటి ప్రొవైడ్ మేము చేయాలనే ఉద్దేశంతో డిఫరెంట్ గా ఉంటుందని దీన్ని లా కాసా అంటే ఇంటికి వచ్చినట్టే ఉంటుంది అనమాట. ఇంట్లో ఎలాంటి కంఫర్ట్స్ ఉంటాయో అలాంటి కంఫర్ట్స్ అన్ని మీ లా కాసాలో ఉంటాయి అన్నమాట. ఓకే, ఫస్ట్ వస్తే ఈ లా కాసా గురించి నేను వినింది ఏంటంటే రూమ్స్ మంచి బడ్జెట్ లో, చాలా రీజనబుల్ బడ్జెట్. అంటే విజయవాడ లాంటి సిటీలో, అందులోని ఈ NH-16 పక్కన ఎయిర్పోర్ట్ కి దగ్గరలోను, ఇటు సిటీకి దగ్గరలోను మంచి బడ్జెట్ లో రూమ్స్ ఇస్తున్నారు అనేది బాగా విన్నాను. ఇప్పుడు రెస్టారెంట్ కూడా స్టార్ట్ చేశారు. ఏంటండి అసలు మొత్తం లా కాసాలో ఏమేమి ఉంటాయి? రూమ్స్ గురించి చెప్పండి, అలాగే మీ రెస్టారెంట్ గురించి. రూమ్స్ కూడా మన ఇంట్లో ఎలా అంత స్వచ్ఛంగా ఉంటామో, ఫ్రెష్ ఎయిర్ లో కానీ, మంచి స్మెల్స్ లో కానీ, నేచురల్ మనం అంటే హైవే పక్కన అంటే ఒక అలా మెయింటైన్ చేయడం చాలా కష్టం. కానీ మేము ఒక ప్యాషన్ గా దాన్ని అలా డెవలప్ చేసుకుంటా వచ్చిన కస్టమర్లకి వస్తే మనం ఎంత సేఫ్ గా, సెక్యూర్ గా, ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతామో అలా టైప్ ఆఫ్ రూమ్స్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్ తో స్టార్ట్ చేసాం. ప్యారలల్ గా ఏంటంటే ట్రావెల్ చేసేవాళ్ళు అనేవాళ్ళు ఎక్కడెక్కడ ఉండో వస్తారు. దారిలో మనం వాళ్ళు ఇచ్చే బెడ్డింగ్ తో పాటు ఫుడ్ అనేది కూడా మంచి హైజెనిక్ గా, తొందరగా డైజెస్ట్ అయ్యేది, అలాంటి నేచురల్ ఫుడ్ ఏమైనా ఇస్తే వాళ్ళు ఇంకా బెస్ట్ గా ఫీల్ అవుతారనే ఉద్దేశంతో మేము దీన్ని కూడా కాన్సెప్ట్ చేయాలి. ఫస్ట్ మాక్సిమం మా ప్రయారిటీ కస్టమర్ అనే అతనికి మంచి ఫుడ్ ఇవ్వాలనేది, బెడ్ ఎలా ఇవ్వాలని మేము కాన్సెప్ట్ పెట్టినాము. దాంతో పాటు ఫుడ్ కూడా అలా ఇవ్వాలనే కాన్సెప్ట్ తో దీన్ని స్టార్ట్ చేసాం. రూమ్స్ టారిఫ్స్ ఎట్లా ఉంటాయండి? రూమ్స్ టారిఫ్ అనేది యాక్చువల్లీ మేము ఈ హైవే మీద కంపేర్ చేసుకుంటే మాకు స్టార్టింగ్ లో ఒకటి ఉంది, ఎండ్ లో ఒకటి ఉంది. అది కొంచెం బాగా విపరీతం హైఫై, అంటే ఒక ట్రావెల్ చేసే వాళ్ళు అంటే అన్ని రకాల ఉంటారు, అందరికి కంఫర్ట్ గా ఉండే రీజన్ లో మేము మాక్సిమం మీడియం రేంజ్ లో అటు ఇటు ఉన్న అటు కంపేర్ చేసుకుంటే చాలా హై, మాక్సిమం కంపారబుల్ గా కానీ కంఫర్ట్ గా ఉండే బడ్జెట్ తో స్టార్ట్ చేసాం. రూమ్ రేట్స్ ఏమన్నా? రూమ్ అంటే మేము యాక్చువల్లీ దీంట్లో 3 డివైడ్ చేసి, ఒకటి డీలక్స్, స్టాండర్డ్, ఇంకోటి స్టాండర్డ్ అని ఉంటుంది. దాంట్లో ట్విన్ బెడ్స్ ఉంటాయి, మిగతా వాటిలో వేరియేషన్ ఉంటుంది. ప్లస్ మిగతా అన్ని హోటల్ వాళ్ళు ఇచ్చినట్టే మేము కూడా ప్రొవైడ్స్ అన్ని హాట్ వాటర్ కానీ, వైఫై కానీ అన్ని అలా ఇస్తూ ఉన్నాం. ఓకే, ఫుడ్ ఎస్పెషల్లీ మీ దగ్గర ఫుడ్ స్పెషాలిటీ ఏంటి? ఫుడ్ అనేది విజయవాడలో నాకు తెలిసి అంటే మోస్ట్లీ నేను తిరిగిన స్టేట్స్ లో విజయవాడలో దొరికినందుకు ఫుడ్ ఎక్కడ దొరకదు. కానీ వాటిలో డిఫరెంట్ గా ఉండేటట్టుగా, ఫ్లేవర్స్ లేకుండా, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ లేకుండా, నేచురల్ ఫ్లేవర్స్. అసలు మెయిన్ కాన్సెప్ట్ ప్రిజర్వేటివ్స్, నెక్స్ట్ నో కలర్స్ లేకుండా మేము ఇంటిగ్రెంట్స్ అంతా నేచురల్ గా వాడి హోమ్ ఇంట్లో మనం ఎలా చేసుకుంటున్నామో ఆ రెసిపీతో ఇవ్వాలనే కాన్సెప్ట్, మెయిన్ కాన్సెప్ట్ మాది. అంబియన్స్ కూడా చాలా బాగుంది. డెఫినెట్లీ, ఎందుకంటే తినేటప్పుడు మన ఇంట్లో తినేటప్పుడు వాతావరణం ఎలా ఉంటుందో రెస్టారెంట్ లో కూడా అలాంటి వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో మెయిన్ కాన్సెప్ట్. మాకు ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే హైవేకి కొంచెం సమ్ డిస్టెన్స్ లోపల ఉంటాం కాబట్టి, ఒక 200 మీటర్స్ లోపల ఉంటాం కాబట్టి పొల్యూషన్ పరంగా కానీ, నెక్స్ట్ నాయిస్ పరంగా కానీ లేకుండా పీస్ఫుల్ గా ఉంటుంది. అదొకటి, పార్కింగ్ ఎటువంటి ఇబ్బంది లేదు, కొంచెం పీస్ఫుల్. రూమ్ లో ఉన్నా కూడా ఈవెన్ ఎలాంటి నాయిస్ ఏమి లేకుండా ప్రశాంతంగా నిద్రపోవచ్చు హ్యాపీగా. ఆ కాన్సెప్ట్. అడ్రస్ కరెక్ట్ ఒకసారి చెప్పండి.
ఎగ్జాక్ట్ అంటే హైవే టువర్డ్స్ విజయవాడ ఎయిర్పోర్ట్ టు విజయవాడ ఎన్కేపాడు డెకత్లాన్ పక్కనే. డెకత్లాన్ పక్క స్ట్రీటే, జస్ట్ ఒక 150 మీటర్స్ లోపల. విజయవాడలో మంచి స్పెషల్ యాంబియన్స్లో మంచి స్పెషల్ ఫుడ్ తినాలనుకుంటే మాత్రం ఈ హోటల్ లా కాసా ది బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటి అంటే యాంబియన్స్ అయితే మాత్రం ఎంత ప్లెజెంట్గా ఉందంటే అదిరిపోయిందనమాట. చాలా సింపుల్ సూపర్ యాంబియన్స్. ఫ్యామిలీతో వచ్చి కూర్చుని సరదాగా ఇక్కడ మంచి టేస్టీ ఫుడ్ను టేస్ట్ చేస్తుంటే మాత్రం అలా గుర్తుండిపోద్ది అనమాట. అంత మంచి యాంబియన్స్లో ఈ హోటల్ లా కాసా అయితే ఉంది. ముఖ్యంగా వీళ్ళ రూమ్స్ అయితే మాత్రం ఎప్పుడు చూసినా అసలు ఖాళీగా ఉండదనమాట, అంత బిజీగానే ఉంటుంది. ఎందుకంటే ఇది నేషనల్ హైవే 16 పక్కనే ఈ హోటల్ లా కాసా ఉంటుంది. మనకి విజయవాడ ఎన్కేపాడు డెకత్లాన్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఆ డెకత్లాన్కి పక్క సందులోనే, సందు అంటే చిన్న సందు కూడా కాదు, పెద్ద స్ట్రీట్ ఇది. ఆ స్ట్రీట్లోనే ఈ హోటల్ లా కాసా చాలా బాగుంటుంది. బయట నుంచి వ్యూ అంటే మనకి యాంబియన్స్ బయట నుంచి వ్యూ బాగుంటుంది, అట్లాగే పార్కింగ్ స్పేస్ బాగుంటుంది. ఎందుకు అంటే వీళ్ళకి బ్యాంకెట్ హాల్ కూడా ఉంటుంది. ఆ బ్యాంకెట్ హాల్కి అంటే ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు కూడా లార్జ్ పార్కింగ్ అవసరం కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. సో పార్కింగ్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంటే ఇది ఎందుకు మరీ నొక్కి చెప్తున్నానంటే విజయవాడలో మనం ఎంత పెద్ద రెస్టారెంట్కి వెళ్ళినా కానీ అక్కడ వచ్చే ప్రధానమైన సమస్య ఏంటంటే పార్కింగ్. అలాంటి ఇబ్బందులు ఏమి ఈ హోటల్ లా కాసా దగ్గర అయితే ఉండదు. పేరు కొంచెం మోడర్న్గా వెస్టర్న్ స్టైల్లో పేరు ఉంటుంది, కానీ ఇక్కడ ఫుడ్ మాత్రం ఉంది భయ్యా, అంత పక్కా నాటు స్టైల్ ఫుడ్ మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే బెజవాడ కోడి వేపుడని, కోనసీమ కోడి పలావ్ అని, ఇట్లాంటి స్పెషల్ అంటే మన ఏపీలో ఒక ఐకానిక్ ప్లేసెస్లో ఫేమస్ అయిన ఫుడ్ అంతా కూడా ఇక్కడైతే మనం టేస్ట్ చేయొచ్చు. చాలా రకాల ఫుడ్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంది. వెజిటేరియన్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ 2 రకాలు కూడా ఇక్కడ ఈ హోటల్ లా కాసాలో అయితే అవైలబుల్గా ఉందన్నమాట. వీళ్ళ దగ్గర మరీ స్పెషల్గా మనం మరీ చెప్పాల్సింది ఏంటి అంటే ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ ఇట్లాంటివి ఏమీ వాడరు. అలాగే ప్రిజర్వేటివ్స్ లాంటివి అస్సలు వాడరు అనమాట. అది వీళ్ళ మెయిన్ మోటో. ఇవన్నీ చదవాలంటే కూడా చాలా ఈ వీడియో కూడా సరిపోతుంది అనమాట. అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి. ఆచారి చికెన్ కర్రీ, గోంగూర మటన్, ఇట్లా అంకాపూర్ నాటుకోడి పులుసు, అంటే ఓన్లీ ఏపీఏ కాదు స్వామి, అటు తెలంగాణను కూడా లాక్కొచ్చేసారు. ఇట్లా చాలా ఉన్నాయి. అటు అంటే నాటేనా అంటే క్లాస్ ఏం లేదంటే క్లాస్ పేర్లు కూడా చాలా ఉన్నాయి ఈ మెనూలో. వెజిటేరియన్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ, అంటే సూప్స్ దగ్గర నుంచి మొదలు పెడితే కర్రీస్ వరకు కూడా, మధ్యలో చైనీసు, ఇండియన్ స్టార్టర్సు, రోటీసు, అలాగే బిర్యానీసు, ఇండియన్ థాలీ అంటే వెజిటేరియన్ థాలీ ఉంది, నాన్ వెజిటేరియన్ థాలీ ఉంది. వెజిటేరియన్ థాలీ కాకుండా ముద్దపప్పు ఆవకాయ అని, బిసిబిలిబాత్ అని, ఇంకా కర్డ్ రైసు, ఇవన్నీ ఉన్నాయి. నాన్ వెజ్ థాలీలో అయితే చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, ఉలవచారు, బెజవాడ ఫేమస్ ఉలవచారు, ఇవన్నీ కూడా కలిపి అయితే ఉన్నాయన్నమాట. ఇంకా బిర్యానీకి అయితే మాత్రం ఒక హాఫ్ మెనూలో అంటే 1 సైడ్ హాఫ్ అయితే ఉందన్నమాట. అన్ని రకాల బిర్యానీలు అయితే ఉన్నాయి. సరే, వెజిటేరియన్తో మొదలు పెడదాం. క్రిస్పీ కార్న్, పంజాబీ స్టైల్ క్రిస్పీ కార్న్ అట. చాలా మంచి టేస్ట్ ఉంది. ఇది వచ్చి గార్లిక్ మష్రూమ్, చాలా పెద్ద పీసే వచ్చింది. గార్లిక్ ఫ్లేవరు మంచి స్పైసీగా అదిరిందండి. అంటే మనకి చికెన్ పకోడీ ఉంటుంది కదా స్టైల్లో. చికెన్ ఎంత సాఫ్ట్ ఉందంటే ఆ మెత్తడి ఆ చికెను పైన అంతా క్రిస్పీగా ఉండి ఆ జీడిపప్పు ఆ పంట కింద పడుతున్నప్పుడు ఉందండి ఫీలు. ఆహా. నెక్స్ట్ భీమవరం కోడి వేపుడు. చూస్తుంటే మాత్రం మంచి కలర్ఫుల్గా అదిరింది. భీమవరం స్టైల్లో చిన్న పీసెస్తో కోడి వేపుడు ఎరగదీశారు. బాగుంది. క్రంచీ పన్నీర్. వీళ్ళ ఫుడ్ ప్రజెంటేషన్ కూడా చాలా బాగుంది. స్టార్టర్స్లో అయితే మాత్రం చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయండి. ఎస్పెషల్లీ స్టార్టర్స్, బిర్యానీస్ అయితే మాత్రం చాలా ఫ్లేవర్స్లో చాలా రకాలు ఉన్నాయి. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్లో. రాజుగారి కోడి వేపుడు మంచి టెండర్గా బాగుంది.
ఫుడ్ అయితే చాలా బాగుంది. బా ఎక్కడా కూడా హార్డ్ అనిపించట్లేదు, ఎక్కడా కూడా ఓవర్ స్పైస్ లేదు. అన్నీ కూడా సమపాలనలో మంచి టేస్టీగా చాలా బాగా తయారు చేశారు. అన్ని రకాలు ఉంటాయి, కోడి ఇవే కాకుండా ఫిష్, మసాలా ఫిష్. అట్లా కరిగిపోతుంది అంతే. నల్ల కారం రొయ్యల వేపుడు, రొయ్యల సైజు కూడా అదిరింది. ఇక్కడ రొయ్యల కన్నా ఆ పైన కనిపిస్తున్న నల్ల కారం చాలా మంచి స్పెషల్గా ఉంది. ఆ కారం వల్ల, ఆ నల్ల కారం వల్ల రొయ్యకి మంచి టేస్ట్ యాడ్ అయింది అసలు. అదిరింది. స్టార్టర్స్లో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లా కాసా స్పెషల్ బోన్ వేపుడు అట వచ్చి ఒక 5 పీసెస్ వస్తుంది. ఇట్లా ఇది లా కాసా స్పెషల్ అట, బోన్ వేపుడు. చికెనే, ఇది కూడా చికెన్ ఐటమే, చాలా బాగుంది. దీన్ని యూస్ చేసిన మసాలా కూడా మంచి స్పెషల్గా ఆ నువ్వులు, ఆ ఫ్లేవర్ తగులుతుంది. బా చాలా అద్భుతంగా ఉంది టేస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత సాఫ్ట్ ఉంది చూసారు. ఇక్కడ ఉన్న స్టార్టర్స్ చాలా చాలా స్పెషల్గా ఉన్నాయి. ఇంకా మెయిన్ కోర్స్లోకి వెళ్ళనే లేదు, ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతాన్ని రుచి చూపించాయి. నెక్స్ట్ ఇది వచ్చి కోనసీమ స్టైల్లో ఈ కోడి పలావ్ని అయితే తయారు చేశారు. లా కాసా స్పెషల్ పులావ్, ఇది కూడా చికెనే. ఇక మనందరికీ తెలిసిన యూనివర్సల్ బిర్యానీ, దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ అనమాట. ఫ్లేవర్ అదిరిపోయింది. కోనసీమ కోడి పలావ్ కొంచెం టేస్ట్ చేద్దాం. రైస్ చాలా క్వాలిటీ ఉంది. మంచి ప్రీమియంగా ఉంది కోనసీమ కోడి పలావ్. ఈ హోటల్ లా కాసా వాళ్ళు అయితే మాత్రం స్టూడెంట్స్ కోసం స్పెషల్ ఆఫర్ కూడా సిద్ధం చేశారు. ఇక్కడ ఏంటంటే ఎవరైనా స్టూడెంట్స్ ఈ వీడియో చూస్తుంటే కనుక మీ ఐడి కార్డ్ చూపించి ఇక్కడ మీరు బిల్లో కొంత పర్సంటేజ్ని డిస్కౌంట్గా పొందొచ్చు అనమాట. ఇక్కడ మీకు నచ్చిన ఫుడ్ ఏదైనా తినండి, ఏ టైప్ ఫుడ్ అయినా సరే ఖచ్చితంగా మీకు డిస్కౌంట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఎవరైనా బయట ఊర్ల నుంచి వస్తే కనుక, అంటే అఫ్కోర్స్ చాలామందికి తెలుసు ఈ హోటల్ లా కాసా దీని గురించి అయితే మాత్రం, ఈ రూమ్స్ అయితే మాత్రం 3 టైప్స్ ఆఫ్ రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. డీలక్స్ అని, ట్విన్ రూమ్స్ అని, స్టాండర్డ్ అని 3 టైప్స్ ఆఫ్ రూమ్స్ ఇస్తారు. చాలా మంచి బ్యూటిఫుల్ రూమ్స్ అనమాట. మంచి చాలా స్పేషియస్గా ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, చాలా హైజీన్ కండిషన్లో ఉంటాయి. వాష్రూమ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా నీట్గా హైజీన్ కండిషన్లో మెయింటైన్ చేస్తారు. బడ్జెట్లో అంటే మీకు 2000కు అటు ఇటు ఉంటుంది. ఇక్కడ రూమ్ టారిఫ్స్ అయితే మాత్రం చాలా బడ్జెట్లోనే, అంటే విజయవాడ లాంటి సిటీలో ఇంత తక్కువ బడ్జెట్లో రూమ్స్ అయితే మాత్రం ఇంత నీట్గా, అంటే మీకు తక్కువలో దొరకవచ్చు కానీ ఇంత నీట్గా హైజీన్గా ప్రాపర్ రిచ్ స్టైల్లో రూమ్స్ అయితే మాత్రం ఈ హోటల్ లా కాసాలో చాలా తక్కువ రేటుగా దొరుకుతున్నాయని చెప్పొచ్చు అనమాట. సో నిజంగానే ఒక మంచి ఫుడ్ అయితే వీళ్ళు అందిస్తున్నారు, చాలా బాగుంది. స్టార్టర్స్ అయితే మాత్రం ఎర్రగా తీసినాయి అని చెప్పొచ్చు. వీళ్ళ స్పెషల్ డెజర్ట్ అయిన కోకో ఫ్రెష్ని కొంచెం టేస్ట్ చేస్తా. జున్నులా భలే ఉన్నది అసలు. మా కోనసీమకి వెళ్ళి లేత కొబ్బరి బొండ నీళ్లు తాగితే ఎంత హాయిగా ఉంటుందో ఈ కోకో ఫ్రెష్ తాగుతుంటే అంత ఫ్రెష్గా ఉంది. అలా కరిగిపోద్ది అంతే. దీన్ని చూస్తేనే అదొక రకమైన టెంప్టింగ్ అండి. క్రీము, దీనికైతే మాట్లాడుకోవడం లేవు, ఇంక తినడమే. ఓవరాల్గా ఫ్యామిలీస్ ఎవరైనా విజయవాడలో మంచి స్పెషల్ యాంబియన్స్లో అదిరిపోయే టేస్ట్ ఉన్న ఫుడ్ని టేస్ట్ చేయాలనుకుంటే మాత్రం మీరు ఈ హోటల్ లా కాసాని అయితే మాత్రం చూస్ చేసుకోవచ్చు.
ఇది ఓవరాల్గా విజయవాడ ఎన్కేపాడు డెకత్లాన్ పక్క స్ట్రీట్లో ఉన్నటువంటి హోటల్ లా కాసా కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.